ఏదైనా ఒక ప్రధానమైనటువంటి అంశం పబ్లిక్ చర్చ జరుగుతున్నప్పుడు అది ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు అకస్మాత్తుగా అంశం నుంచి డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయినా లేకపోతే ఇంకోటి జరిగిన ఒక కంఫర్టబుల్గా ఉన్నటువంటి సందర్భంలో బాగుంటున్నారు, ప్రాబ్లం వస్తుందన్నప్పుడు డైవర్షన్ జరుగుతున్నటువంటి పరిస్థితి. అదొక అరెస్టు చర్చ అంతా అటువైపుకి వెళ్ళేటట్టు. ఇప్పుడు వాస్తవంగా ఈ వారం ప్రశాంతంగా ఉండొచ్చు అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచారు, భారీగా సంతోషంగా ఉంటారు, కార్యకర్తలు అందరూ సంతోషంగా ఉన్నారు, అందులో భారీ మెజారిటీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాబట్టి అనుకుంటే అకస్మాత్తుగా ఈలోపు తాజాగా జరిగినటువంటి పరిణామం ఎమ్మెల్సీకి సంబంధించినటువంటిది. ఒక పక్క నామినేషన్ల స్వీకరణ ప్రారంభించిన సందర్భంలో అకస్మాత్తుగా ఈనాడు జ్యోతి రాసినటువంటి వార్త, అందులో నాగబాబుకి ఎమ్మెల్సీ వద్దన్నారని చెప్పి ఈనాడు రాస్తే, అదే సందర్భంలో ఎంపీ కావాలన్నారు, ఎమ్మెల్సీ వద్దన్నారని జ్యోతి రాసుకొస్తే, లేదు ఆయనకే టికెట్ అన్నటువంటి జనసేన కన్ఫర్మ్ చేసింది. కాబట్టి ఇక్కడ దీని మీద సాక్షి కావచ్చు లేదా కూటమి వ్యతిరేక శక్తులు ఏం చేస్తే బాగా ప్రచారం చేస్తే హైలైట్ చేస్తే దాని మీద చర్చ జరుగుతుంది. తటస్థుల్లో కూడా ఇది చర్చ జరుగుతుంది, కార్యకర్తలు సామాజిక వర్గాల్లో కూడా ఈ చర్చ జరుగుతుంది. దెన్ ఇది డైవర్ట్ కావాలంటే మళ్ళీ ఇంకొక అరెస్టు లేదంటే ఇంకొక వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం. ప్రస్తుతం ఒక ఎకో సిస్టమ్ నడుస్తుంది కదా, అట్లాంటిది రేపు మాపో జరగచ్చు.